ఏముంది? మనిషికి ఏముంది? మనసు ఉంది. ఏముంది? ఉందా లేదా? ఉందా లేదా? మీకు ఉందా లేదా? ఉందా? తెచ్చారా? మీరు తేలేదా? మనసు తేలేదు. హల్లెలూయా. ఇంటి మరి నోటితో చెప్పండి, తెచ్చారు అందరూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మనసు తెచ్చాం. ఏం తెచ్చాం? మనతో పాటు మనసు తెచ్చిన ఈ మనసు ఎప్పుడంటే అట్ట తిరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడే ఉన్నా అది ఫ్రీ జర్నీ చేస్తుంటది. అవునా? ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ గెలుపు కోసం ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ అంటే జనులకు అర్థం కావాలి. ఫ్రీ అంటానికి తర్వాత దానివల్ల మనం పొందే నష్టం చాలా ఉంది. వాడు ఆకర్షించడం కొరకు ఎన్నో పథకాలు వారు పెట్టుకుంటారు. కానీ దేవుని పిల్లరా, నీ మనసు ఒకే ఒక పథకం కలిగి ఉండాలి. అది యేసుని కలిగిన పథకమై ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఎవని మనసు నీ మీద ఆనుకొనును. దేవునితో మన మనస్సు ఆనుకోవాలి. చాలా మంది మనసు ఎక్కడుందంటే రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. నా మనసు అండి, నూతనంగా పెళ్ళైన జంట అడగండి, ఎలా నీ మనసు ఎక్కడ ఉంది అంటే పనికి దగ్గర అడుగుతూ ఉంటారంట. బాబాయ్ లేని వాళ్ళు, లేకపోతే మామలైన వాళ్ళు, బావలైన వాళ్ళు మనుషులు జోకులు వేస్తూ ఉంటారు కదా, అడుగుతూ ఉంటారు, ఎలా మనసు ఎక్కడ ఉంది, సరిగా పని చేయట్లేదు అంటే ఇదేం చేస్తాడు? సిగ్గుపడుతూ ఉంటాడు కొత్తగా పెళ్ళైనాడు. ఆహా, అమ్మ దగ్గర ఉందా మనసు అంటూ ఉంటారు పెద్దలు కదా, అంటూ ఉంటారు. నూతన వధూవరులు ఎవరైనా ఇలాగే మాట్లాడుతుంటారు. నూతన వధూవరుల గురించి బంధువులు అలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? వారు కుదురుగా ఉండరు కాబట్టి, వారి మనసు నిబ్బరంగా ఉండదు కాబట్టి, వారు నిబ్బరంగా నిలబడలేరు కాబట్టి, అమ్మాయి ఏంటి అన్నమంతా మాట పెట్టావు, మనసుకి లేదేంటి కదా అంటూ ఉంటారు. ఎవరి మనస్సు నా మీద ఆనుకొనును. అద్భుతమైన మాట ఇది. ఎవరి మీద అనుకోవాలంట? మన మనసు దేవుని మీద ఆనుకోని బ్రతకాలి. మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే మనకు ప్రయోజనం ఏంటి? మనకు ఉపయోగం ఏంటి?